నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నరేష్ కుమార్. ఇప్పుడు దేవాయపల్లి ప్రజెంట్ గ్రామ పంచాయతీ సర్పంచ్. అన్న, మీరు నూతనంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు కాబట్టి గ్రామంలో సమస్యలు ఏం గుర్తించారు? మీరు ఏ సమస్యలకు మొదటగా ప్రాధాన్యత ఇస్తారు? గ్రామంలో నేను ఒక 8 ప్రాబ్లమ్స్ ముందుకు వచ్చిన. మొదటిగా అంటే నేను మా ఊర్లో వాటర్ ప్లాంట్, నీటి శుద్ధీకరణ వాటర్ ప్లాంట్, మంచినీటి వసతులు లేవు మా ఊర్లో. అది ఫస్ట్ అమర్చిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేద్దామని ఫస్ట్ అనుకున్నాను నేను. అది అయిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తానని మొదటిగా అనుకున్నాను. అంటే ప్రధాన సమస్యలు ఏమున్నాయన్న? అంటే మీరు గుర్తించిన వాటిలో మనం గుర్తించిన వాటిలో మొదటి సమస్య ప్రధానంగా ఫస్ట్ వాటర్ ప్లాంట్ మా దేవాయపల్లి. సెకండ్ మా దేవాయపల్లి విలేజ్ నుంచి రైతు వేదిక వరకు మాకు ఏంటి లైటింగ్ ప్రాబ్లం ఉంది. మా చెల్లెలు కానీ అక్కలు కానీ రోడ్డు పంటి కామెడీ పోయిన అమ్మలు కానీ నైట్ టైంలో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి దేవాయపల్లి విలేజ్ నుంచి రైతు వేదిక వరకు, మళ్ళీ రైతు వేదిక నుండి డంపింగ్ యార్డ్ వరకు ఒక వీధి దీపాలను అలంకరిద్దామని 2 మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. మరియు మా స్కూల్లో కూడా, మా దేవాయపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకు ఆట స్థలం కేటాయించడం చిన్నగా ఇరుకుగా అయిపోయింది. ఎవరన్నా గవర్నమెంట్ నుంచి సపోర్టివ్గా పై అధికారులు సహకారం చేస్తా అంటే ముందుకు తీసుకుపోదామని, నూతన భవన నిర్మాణానికి ముందుకు తీసుకుపోదామని అనుకుంటున్నాను. అంటే మీరు నూతనంగా గెలిచారు కదన్న, మీ విలేజ్ వాళ్ళ సపోర్ట్ కానీ మీకు ఎట్లా అనిపించింది? మీ మాటలలో చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మొదటి టైంగా నేను ఒక చిన్న ఏజ్ లో నేను ముందుకు రావడం ఒకటి చాలా అభినందంగా ఉంది. మరి ఏంటంటే నాకు అందరూ ఆడవాళ్ళు ముందుండి నన్ను ఒక స్ప్రైట్ ఇస్తా అంటే కూడా తీసుకోకుండా ముందుండి గెలిపించారు. బ్రహ్మాండంగా భారీ మెజార్టీతోనే గెలిపించారు. ఊరు ప్రజలకు నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా వాళ్ళకి. అన్న, పూర్వ అనుభవం ఏమన్నా ఉందా? మీరు ఇంతకుముందు రాజకీయంలో నేను ఫస్ట్ వచ్చిందే రాజకీయం మొన్న నూతనంగా 4 years బ్యాక్. అంటే ఇంతకుముందు నేను టీఆర్ఎస్ లో ఉన్నా. సార్ మదన్ మోహన్ సార్ టికెట్ రావడంతో వాళ్ళ వర్క్ చేయడం వల్ల అనుభవం, సార్ వాళ్ళు చేసి సేవ చూసి మంత్రముగ్ధున్నాయి. సార్ వాళ్ళకి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో భారీ మెజార్టీ మా విలేజ్ నుంచి నేను ఇవ్వడం జరిగింది. మరియు మా విలేజ్ తరఫున నేను విలేజ్ అధ్యక్షునిగా కూడా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. ఉన్నప్పటి నుంచి నేను కొన్ని ఇప్పుడు బతుకమ్మ సంబరాలకు కానీ, బతుకమ్మ సంబరాలు లైటింగ్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడం, పిల్లల యూత్కి ఎంకరేజ్ చేయడం, అట్లా సంక్రాంతి సంబరాలకి ప్రైజ్ మనీ పెట్టడం వాళ్ళకి. మళ్ళీ విలేజ్ లో స్కూల్ గ్రౌండ్ కూడా మాకు ఒక అధ్వానంగా ఉండే. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లనే స్కూల్ కాడిపోయి చేయడం, ఎవరు కూడా నిలబడాలన్నంత అధ్వానంగా ఉన్న ప్లేస్ ని ఒక మన సొంత డబ్బులతోటి అక్కడ మైదానం ఉన్న ప్లేస్ ని కొద్దిగా మైదానంగా తీర్చిదిద్దడం జరిగింది. సార్ వాళ్ళకు పైడెల్లారెడ్డి సార్ వాళ్ళకని ఇట్లా మేము సాయం చేయండి సార్ అంటే సార్ వాళ్ళు కూడా పెయింట్ చేసారు. ఆ చొరవతను కూడా వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేశారు. సార్ వాళ్ళు మా విలేజే కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇంకా ముందుకు నాకు అధికారం వచ్చింది కాబట్టి ఇంకా మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నాం. అంటే అన్న, ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఆగిపోయిన పనులు ఏమున్నాయి? దాన్ని కంటిన్యూ చేయాల్సిన ఏమన్నా ఉన్నాయి? డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మా ఊళ్ళో. వీధి దీపాలు కొన్ని వార్డులలో వీధి దీపాలు అవి కానీ, డ్రైనేజ్ కొన్ని వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజ్ సమస్య కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన ఓల్డ్ జీపీ బ్యాక్ సైడ్ సాకలి బీసీ సాకలి గల్లీలా డ్రైనేజ్ లేదు. ఆ వర్క్ నేను ముందుకు తీసుకుపోతాను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. దాదాపుగా ఈసారి మన జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే యువతను ఎక్కువ మంది గెలిచారు. దాన్ని మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే మీరు కూడా ఒక యువతకు పట్టం కట్టిన దానికి దేవాయపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే ఒక యువతను చూసి నన్ను ముందుకు తీసుకొచ్చిన దానికి, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి గత పాలకులు చేసిన దానికంటే ఇంకా అభివృద్ధి చేసి మన జిల్లా స్థాయిలో ముందుంటానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు ఇప్పుడైతే మాకు కరెంట్ బిల్లు 0, మా దేవాయపల్లి గ్రామంలో 0 బిల్లు వస్తుంది సార్. చాలా మందికి, కొందరు చిన్న ఒక 5-10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా సాల్వ్ చేపిస్తాము. మళ్ళీ మా విలేజ్ కి కూడా ఏంటి సార్, ఇది రేషన్ కార్డులు అత్యధికంగా మా దేవాయపల్లి విలేజ్ కి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేము ఎవరు కూడా. మా కాంగ్రెస్ పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా మేము వర్క్ చేయించాము. ఇక్కడ ప్రెసిడెంట్ గా ఉండి మా దేవాయపల్లి గ్రామానికి మినిమం ఒక 90 నుండి 100 రేషన్ కార్డ్స్ వచ్చినాయి సార్. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు మా దేవాయపల్లి గ్రామంలో 12 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేపిస్తే
10 సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇద్దరు కొద్ది బీద పరిస్థితిలో ఉండి వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా 10 సార్ వాళ్ళతో హెల్ప్ తీసుకొని 100% ఇందిరా సక్సెస్ చేయగలుగుతాం. ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగుంది సార్, మాకు అనుకూలంగా ఉంటాడు. దేవేపల్లి అనగానే సార్ చాలా అనుకూలంగా ఉంటాడు. 100% సార్ మాకు సపోర్ట్ గానే ఉన్నాడు. మా సార్ మీకు కావాలి అని అంటే ఇమ్మీడియట్లీ రియాక్షన్ అవుతున్నాడు సార్. మీరు నూతనంగా ఇప్పుడు ఈ సర్పంచ్ కొత్తగా ఎన్నుకున్నారు కదా, ఓకే, మొదటగా ఫస్ట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేపడదలుచుకుందో ఏ కార్యక్రమం? మంచినీటి వసతి దేవేపల్లిలో వాటర్ ఫ్రంట్ లేదు సార్. అది 100% చేసిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నా 100% చేస్తా సార్, నమ్మకం నాకు ఉంది సార్. చేస్తా సార్, అది 100% చేస్తాను. అది అయిన తర్వాతనే వాటర్ ఫ్రంట్ లేదు సార్, చాలా ఇబ్బంది ఉన్నారు మా వాళ్ళే మా ఇంట్లోనే వాటర్ తాగడం లేదు. అంటే ఒక బోర్ వాటర్ తాగుతున్నారు ఇప్పటికీ. ఆ నీళ్ళు తాగాలని మా ఊరు ప్రజలు కూడా తాగిపోయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ముందుకు వచ్చినాం. అంటే ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు కానీ, మీకు గెలిపించిన మీ గ్రామ ప్రజలకు కానీ, యువతకు కానీ ముఖ్యంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ తరఫు నుంచి? యువతకు కానీ మా దేవేపల్లి గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, యువతకు వాళ్ళు నా ఎంబటుండి నా తోడంటుండి నిద్ర లేకుండా సాయశక్తులు కష్టపడ్డ యువతకు ముందస్తుగా ధన్యవాదాలు. వన్ సైడ్ గా యువత ముందుండి వాళ్ళు కష్టార్జితం అన్నా నాకు ఇది అది అని అడగకుండా యువత లెక్క 1 రూపాయి ఖర్చు లేకుండా యువత ముందుకొచ్చి అన్నానికి సేవ చేస్తాం, మీకు మాకు సేవ చేయ అంతే. ఆ సేవని నేను చేయించాను అన్న, మేము 100% ఏం మేము ఉన్నాం. ఆ యువతకు 100% నేను ముందుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంక్రాంతి సంబరాలు కానీ, వినాయక సంబరాలు కానీ 100% యువతకు నేను సహకరిస్తా. గొడవలు లేకుండా ముందుకు తీసుకోబోతా యువతనని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.